లారీ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిర్రు, అరే హరీష్ రావు ధమ్కిస్తుండు, కేటీఆర్ ధమ్కిస్తుండు, మాకు లారీలు స్లో చేయండి, పోకుండ్రి, మీరు ఇచ్చేయకుండ్రి, ఇబ్బంది పెట్టుండ్రి అని చెప్పి రైస్ మిల్లర్స్ ను బ్లాక్మెయిల్ చేసిండ్రు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని గంగలు కలిపేస్తాము, భయప్రాంతులు చేసిరు. అయినా కూడా ఇవాళ దాదాపు మా మెదక్నే 4 లక్షల మెట్రిక్ టన్ల వ్యాసంగి పంటను వడ్లను కొనుగోలు చేసిన ఘనత అంటే ఇట్స్ రికార్డ్. గతంలో ఎప్పుడు చేయలే, అన్ని ఓట్లు కొనుగోలు చేసిండ్రు. విదిన్ 24 అవర్స్ లో 90% ఆఫ్ ద పేమెంట్ హాస్ బీన్ డన్. రైతులకు డబ్బులు కట్టిండ్రు. ఇది చరిత్ర. అంటే ఇలా అన్ని సిస్టమేటిక్ వేలే చేసుకుంటూ పోతున్నాం రా. ఇలా మహిళలకు ఇస్తున్నాం, మహిళలకు ఒక ఊర్లు ఇచ్చి ఒక ఊర్లు ఇస్తలేమా? టోటల్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు, ప్రతి గ్రామంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. మరి అదే విధంగా సన్నబియ్యం, గతంలో సన్నబియ్యం ఇచ్చినారా? ప్రతి వారికి సన్నబియ్యం ఇస్తున్నాం, ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అంటే యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం. నీకు ఎందుకు తొందరపడుతున్నావు? మీకు ఇంకా ముసళ్ళ పండుగ ఉంది ముంగట. తప్పకుండా వచ్చేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ 2 తెలంగాణలో అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రానున్నది. కాసుకో, నువ్వేమనుకుంటున్నావు వచ్చేసింది మాదని చెప్పి. వచ్చుడు సమస్య లేదు. ఇవాళ దండుపాల ఏమన్నాడు, దండుపాలెం బ్యాచ్ అన్నారు, చేసేటి అని దొంగ పనులు మీరే. వాళ్ళకు కూడా ఎథిక్స్ ఉంటాయని చెప్పిన మళ్ళొకసారి, మినిమం ఎథిక్స్ ఉంటాయి. చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, సెలబ్రిటీస్ ది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మాట్ వంటలోది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అరే నా గురించి చెప్పురా భయ్, నేను చేసిన సోషల్ సర్వీస్ లో ఒక 1% నువ్వు చేసినట్టుంటే నేను రాజకీయాలు వదిలిపెడతా. 97 నుంచి అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పేదవారికి ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్ పోతుండే, వేలాది బోర్లు వేసినాం. ఇలా మా ప్రభుత్వం కూడా యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో కమిట్మెంట్ కు 200% ఈ ప్రభుత్వం స్టిక్ ఆన్ అయి ఉంటది. మేం సిస్టమేటిక్ వేలో ముందుకు పోతా ఉన్నాం. ఇవి నువ్వు గమనించాలా. నువ్వు చెప్పేటి అన్ని బట్టబాజి మాటలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్వాలు వచ్చి కూర్చుంటా, నేను నీకు నిలబడతా, నీకేం చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతావు అని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇలా ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడైనా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ శాంపుల్. ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి. కంటోన్మెంట్ లో ల్యాండ్ అమ్ముకుంటుంది, కంటోన్మెంట్ లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితేవి, ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా బాయ్, చెప్పుకోవాలంటే చెప్పుకుంటూ పోతే మాకు టైం సరిపోదు. 24 గంటలుగా మేము డెవలప్మెంట్ ని పక్కకు పెట్టి నీ చరిత్రనే చదవాలా. అందుకు మాట్లాడే ముందు నువ్వేం చేసినావు, ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేసినావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానవు, ఇచ్చినావా? దళితుని సీఎం చేస్తానవు, సీఎం చేసినావురా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావురా? ఏమి ఇచ్చినావురా? నువ్వు పెద్ద పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదే విధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకు పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యం ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. కేజీ టు పీజీ మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం.
ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో. నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లే ఉంటాడు. నేను ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ వద్దు. నువ్వు ఎవరికి ఫోనే లేపవు, ఒక ఉద్యమకారిని లెక్క చేయవు. అప్పుడు కూడా నువ్వు ఓన్లీ పైసలున్నోని, ఎవరికైతే పైసలు ఉంటాయో వాని వెల్కమ్ చేస్తుంటివి. కూర్చొని లక్షల కోట్ల సెటిల్మెంట్లు హైదరాబాద్లో చేసినావు. హైదరాబాద్లో ఏమన్నావు నువ్వు? ఫస్ట్ షోలో మేము గెలిచినామని. ఏది ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా ట్రైలర్ అయిపోయిందని. ఒకటి గమనించాలా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ ప్రజలకు. హైదరాబాద్ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు. మేము హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని గెలుచుకున్నాం ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఏమైందిరా బాయ్? జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ 2 ఓడిపోయారా లేదా? ఫస్ట్ హాఫ్లో వీకిరిగా అడ్రస్ గలంత అయిపోయింది కదా. మరి అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లా మీకు డిపాజిట్లే కోల్పోయిర్రు. సికింద్రాబాద్లో 3rd ప్లేసు, మల్కాజ్గిరిలో 3rd ప్లేసు, చేవెళ్ళలో 3rd ప్లేసు. మరి అదేవిధంగా హైదరాబాద్లో 4th ప్లేసు. డిపాజిట్లు కోల్పోయిన ఘనత లోక్సభలో మీది. ఎక్కువ యాక్టింగ్ చేయకు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీస్ లో, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికల్లా సుక్కలు చూపిస్తాం. ఆడ కూడా 3rd ప్లేస్ ఉంటారు, రాసి పెట్టుకోరా బిడ్డ. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ తెలివి చూపకు. ఇలాంటి ఆదిలాబాద్ పోతున్నావు అంట, కలకల్లా ఆపినావు, అది కూడా ఉంది నాకు రికార్డు. బిడ్డ నువ్వు మా మీద మమ్మల్ని చూపిస్తా అన్నావు కదా, నీది నీకే గతి లేదురా బాయ్. నువ్వు వచ్చి మల్కాజ్గిరి నిలబడతావు, మల్కాజ్గిరి నిలబడతా అంటున్నావు. దమ్ముంటే రారా బాయ్. రేపు మమ్మల్ని మా వాళ్ళని మన అంచుడు, అప్పుడు నువ్వు నిలబడతావా నేను నిలబడతావా చూస్తా. నువ్వు ఈయననే కాదురా బాయ్, సిరిసిల్లలో వచ్చి కూర్చుంటా. మళ్ళోసారి చెప్తున్నా, నీకు ఖబర్దారని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇక నీకు ఏ విధంగా ఉంటుందో నీ బతుకు బజార్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్ అన్నా. ఒకటి గమనించాలా బాస్, ఒకటి గమనించాలా. కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటాను కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తుపెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు రేపెల్లుండి కౌంటర్ వస్తుంది కానీ మళ్ళీ పెడతాం. రోజు వస్తూనే ఉంటా గాంధీ కౌంటర్ వస్తుంది.